నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. టాలీవుడ్లో ఒక విషాదకరమైన వార్త అండి, ఒక విషాదకరమైన సంఘటన అనేది చోటు చేసుకుంది. కీర్తిశేషులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు అరవింద్ గారి తల్లిగారు, మెగాస్టార్ చిరంజీవి గారి అత్తగారు అయినటువంటి కనకరత్నం గారు నిన్న రాత్రి పావుతక్కువ 2 సమయంలో ఆవిడ చనిపోయారు. సడన్గా ఈ వార్త విని హుటాహుటిన షూటింగ్లో ఉన్న అల్లు అర్జున్ గారు, నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా హైదరాబాద్కి అయితే బయలుదేరారు. 2004లో పద్మశ్రీ కీర్తిశేషులు అల్లు రామలింగయ్య గారు చనిపోవడం జరిగింది. తర్వాత ఆవిడ చాలా కాలం మీడియాకి కానీ నెక్స్ట్ సినిమా వీటికి కానీ చాలా దూరంగా ఉన్నారు కనకరత్నం గారు. కానీ వృద్ధాప్య కొంచెం సమస్యతో బాధపడుతున్న ఆవిడ్ని మొన్న అనారోగ్యం వల్ల మార్చ్లో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కూడా జరిగింది. తర్వాత వెంటిలేటర్ మీద ఉండి చికిత్స అందిస్తూ ఉన్నారు. సో పరిస్థితి బాగానే ఉందనుకున్న క్రమంలో ఆవిడ వయసు 94 ఏళ్ళు. సో 94 ఇయర్స్లో ఆవిడ నిన్న రాత్రి చనిపోవడం అయితే జరిగింది. ముంబైలో షూటింగ్లో ఉన్న అల్లు అర్జున్ గారు కూడా అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి అయితే చేరుకున్నారు. నెక్స్ట్ రామ్ చరణ్ గారు కూడా ఈరోజు కోకాపేటలో ఈవిడ అంత్యక్రియలు అయితే జరగనున్నాయి. సో ఈ వార్త వినగానే మెగాస్టార్ చిరంజీవి గారు మొత్తం అందరు కూడా అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. కానీ మనకు తెలుసు అల్లు రామలింగయ్య గారు అసలు ఎంత పెద్ద యాక్టరో. ఆయన నిజంగా యాక్టింగ్తో పాటు మనుషుల్ని ఆయన ఆదరించే ఆ వే కానీ ఆయన బిహేవియర్ కానీ రెస్పెక్ట్ కానీ ఇవ్వడం అసలు మనందరికీ తెలుసు. నిజంగా అన్ని పాత్రలు, ఈ పాత్ర ఆ పాత్ర లేదని అన్ని పాత్రలు ఆయన వేసి మనం అందరిని అలరించారు. నిజంగా ఒక వ్యక్తి అంత పొజిషన్కి వెళ్ళారంటే వెనకాల ఎవరో ఒకరా సపోర్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి. అలానే అల్లు రామలింగయ్య గారి వెనకాల కనకరత్నం గారి సపోర్టు, ఆవిడ మోరలు ఎక్కువ ఉండేదని ఆయన పలు సందర్భాల్లో ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మనం చూసుకున్నాం శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు స్టూడియోస్ని కూడా ఓపెన్ చేశారు. అప్పుడు ఈవిని సత్కరించారు వీళ్ళ శ్రీమతి గారిని. అప్పుడు అల్లు అర్జున్ కూడా దగ్గరికి వెళ్ళి సన్మానం చేసి ఆవిడ్ని కౌగిలించుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ మనందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ ఏదైతే పుష్ప 2 మూవీ ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో అప్పుడు జరిగిన ఘటనపై ఈయన నేరుగా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ నానమ్మ గారే అల్లు అర్జున్కి దిష్టి తీయడం అవన్నీ వార్తలు కూడా మనం చూస్తాం. అప్పుడు ఆవిడ కాళ్ళ మీద పడి ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. సో అలాంటి వార్తలు నేను చూసుకున్నాం. అంటే చూడండి, ఒక మోరల్ ఎథిక్స్ ఒక పర్సన్ దగ్గర ఉంటాయి, ఎలా ఉండాలన్నీ మనం అల్లు ఫ్యామిలీలో చూడొచ్చు. ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారు నెక్స్ట్ వాళ్ళ సతీమణి గారు ఎంతలాగా సపోర్ట్ ఇచ్చారో, ఎలా ఉన్నారో మనందరికీ తెలుసు. కానీ ఏది ఏమైనా ఇలాంటి వార్త వినగానే అటు మెగాభిమానులను నెక్స్ట్ అల్లు ఫ్యాన్స్ కూడా ఒక్కసారి కన్నీటి పర్యంతం అయితే అయ్యారు. ఏది ఏమైనా ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ అల్లు అరవింద్ గారు నెక్స్ట్ ఎవరైతే సుస్మిత గారు, ఎవరైతే చిరంజీవి గారు కూతురు ఉన్నారో ఆవిడ సురేఖ గారు, వీళ్ళందరూ హుటాహుట్న వెంటనే అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. సో ఈవిడ అంత్యక్రియలు ఈరోజు అయితే కోకాపేట అయితే నిర్వహిస్తారు. ఇదేమైనా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నాం, పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. పోయిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు, బతికున్న వాళ్ళు వాళ్ళ తీపి జ్ఞాపకాలు అన్నట్టు ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రజల తరపున, మన తరపున, నా తరపున కూడా ఈ ఛానల్ ద్వారా మీకైతే తెలుపుతున్నాం. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.